మా ఇంట్లో కొంచెం శుక్రవారం పూట పూజ అయితే అయిపోయింది. అమ్మవారికి బొబ్బట్లు అయితే మాత్రం నైవేద్యం పెడుతున్నాను. ఒక్క విషయం మర్చిపోకుండా, మనం తప్పు చేస్తున్నాం కదా, ఎవరు చూడట్లేదు కదా అని అనుకోకండి. భగవంతుడు ఎప్పుడు ఒక సీసీ కెమెరా లాంటి వాడు. మన ఇంట్లో కెమెరాలు పనిచేయవు, కానీ ఆయన కెమెరా అయితే మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బొబ్బట్లు ఎప్పుడో కానీ చేయవండి. బొబ్బట్లు అంటే ఒక పెద్ద పని, పత్తి పని అంటారు దీన్ని. చేయటం ఇంకో మనిషి ఉంటే ఈజీగా అయిపోతుంది. కానీ ఏదో కొంచెం ఒక గ్లాసుడు పప్పు అయితే దేవుడికి వేసి నైవేద్యం పెట్టాలి కదా అని చెప్పి చేశాను. 1/2 కేజీ పప్పుతోటి అయితే చాలా బాగా వచ్చిందండి. నేతి బొబ్బట్లు అంటూ ఉంటాం. బయట కొనుక్కునే దేవుడికి నైవేద్యం ఉపయోగపడదు, కానీ మన ఇంట్లో మనం చేసుకున్నది మహానైవేద్యం పెట్టిన తర్వాత కొంచెం అందులో ఒక స్వీట్ అయితే చెయ్యాలి కదా. అందుకని దేవుడికి బొబ్బట్లు అయితే నేతి వేసి కొంచెం నెయ్యితో కాల్చి అయితే బొబ్బట్లు పెట్టాను. ఇవి మైదాపిండి అవి తడపడం అంతా కూడా నూనెనండి. కాకపోతే కొంచెం నెయ్యి కాల్చేటప్పుడు అంతే. ఎక్కువ అంటే వీడు ఏంటి నెయ్యితోటే చేసింది అని కాదు, భగవంతుడికి ఉత్తినే కొంచెం పైన ఇలా వేస్తామంతే, ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే హెల్త్ కూడా మంచిది కాదు కదా మనకే తింటేను. అందుకని ఈవేళ బొబ్బట్లు మా ఇంట్లోనూ స్పెషల్స్ అంటూ ఏమీ కాదు. ఒక్క శుక్రవారం ఫ్రైడే కాబట్టి, శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ విధంగా చేశానండి. అప్పుడు వీడియో లేట్ ఇప్పటికి పెడుతున్నాను నేను. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. కొంచెం యాలక్కాయలు ప్లస్ బెల్లము చితక కొట్టేసుకుని ఆ పైన శనగపప్పు ఉడకబెట్టేసుకుని మిక్సీ ఆడేసుకున్నాను మొత్తం అంతాను. మైదాపిండి 1/2 గంట ముందర కలిపేసుకుని ఒక అరగంట ముందర కలిపేసుకుని పెట్టేసుకుంటే ఈజీగా ఇలా సాగుతుంది. మనం ఇలా ఒత్తేటప్పుడు అయితే బొబ్బట్లు పూర్ణం పెట్టేటప్పుడు టేస్ట్ అయితే మాత్రం అదిపోయింది. నెక్స్ట్ గోధుమ నూకతో కూడా ఇలాగే చేస్తారు.